నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ లో సీఎం చంద్రబాబుతో ఆర్సెల్ఆర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ కీలక భేటీ. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ కు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయాలని నిర్ణయం. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి పవన్ భరోసా. పార్టీ తరపున 5 లక్షల రూపాయల బీమా చెక్కు అందజేత. అమరావతి కోసం ఉత్తరాంధ్రకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారన్న వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. ఉత్తరాంధ్రకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. క్రమశిక్షణ, శ్రద్ధ, లక్ష్యాలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచన. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలమునకలై ఉన్నారు. దావోస్ పర్యటన 3వ రోజున ఆయన ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా జరిపిన ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. దావోస్లోని ఏపీ లాంచ్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్ సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ నిర్మించ తలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారం పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంతరాయలు కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా కురుతువెన్ను మండలం పెదచందాల గ్రామంలో ఆయన పర్యటించారు. తొలుత గతేడాది ఆగస్టు 3న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వసంతరాయలు ఇంటికి వెళ్లి ఆయన ఫోటో వద్ద నివాళులర్పించి ఆయన భార్య నాగపుష్పవతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిలను ఓదార్చారు. ప్రమాదంలో వసంతరాయలకు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను అభినందించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున క్రియాశీల సభ్యునికి ఇచ్చే 5 లక్షల రూపాయల బీమా చెక్కును పవన్ ఆ కుటుంబ సభ్యులకు అందించారు. కుమారుడు సీతారామరాజుకు ఉద్యోగ అవకాశం కల్పించి కుటుంబానికి అండగా ఉండాలని కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాదులకు సూచించారు. కుమార్తె జాహ్నవికి వినికిడి లోపంతో పాటు మాటలు రావని తెలుసుకుని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు నుంచి వైద్య సహాయం అందించాలని అధికారులకు సూచించారు. గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ చందు వీరవెంకట వసంతరాయలు గారికి మొన్న జూలైలో గోదావరి జిల్లా దిగమరు వద్ద రోడ్డు ప్రమాదం చనిపోయారు. ఆయన సతీమణి, ఆయన పాప కూడా ఉంటే వాళ్ళు తప్పించుకోగలిగారు, కానీ గాయాలతోటి ఆయన దురదృష్టవశాత్తు మరణించారు. కదిలించిన సంఘటన. అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవ దానం చేశారు. అది మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవ దానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి అవన్నీ పుట్టుడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తాను. ఫైనల్కి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ
కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాను. సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 డెఫ్ అండ్ డమ్ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప. అందుకే నేను ఏమన్నానంటే టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాని టీటీడీ సహకారంతో చేద్దామని అది కూడా వారికి తెలియజేస్తాం. దారి పొడవునా మచిలీపట్నం నుంచి పెడన దాకా ఇక్కడ దాకా దారి పొడవునా వచ్చిన ప్రజలందరికీ, తెలుగుదేశం మద్దతుదారులందరికీ, ఎమ్మెల్యే గారికి, అలాగే జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా, మద్దతుదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరండూల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ కొత్త వలస కిరండూల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్లో కలుపుతుంటే 3 కేంద్ర మంత్రులు కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ డివిజన్ స్వయం సమృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని పేపర్లోని టీవీల్లోని కూడా చూసాం. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఈ రైల్వే జోన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నేను ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్త వలస కిరండోల్ లైన్ కానీ, అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని రాయగడ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఈ రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్లు విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరండోల్ కొత్త వలస లైన్ ఉండాలి. విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్. అంతేకాకుండా విభజన చట్టంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని. దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరు డివిజన్ని విభజించి అన్యాయం చేయడం, ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు. ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా, ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఆ ఒరిస్సా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే
కొత్త వలస కిరండోల్ కేకే లైన్ ఉందో కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కేకే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. విద్యార్థులు క్రమశిక్షణ, శ్రద్ధ, లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరంలోని గునుపూడి రైతు బజార్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల, బీసీ సంక్షేమ శాఖ, బాలికల వసతి గృహాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థులతో సమావేశమై వారితో అనేక విషయాలపై మాట్లాడుతూ సమాధానాలు తెలుసుకున్నారు. హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ చదువుకుంటూ క్యాంపస్ ప్లేస్మెంట్కు ఎంపికైన జోగి వినిత, హెప్సిబా, సుస్మితలను కలెక్టర్ అభినందించారు. అనంతరం వంటగదిని, ఆహార పదార్థాలను, విద్యార్థుల వసతి గదులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్శనలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వి అరుణ్ కుమారి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆకుల సూరిబాబు, ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాల హెచ్డబ్ల్యూఓలు సిహెచ్ భానుమణి, జి శ్యామల, వసతి గృహం విద్యార్థులు పాల్గొన్నారు. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గురుకులంలో చదువుకున్నాను. నెక్స్ట్ ఫ్రీసీ ద్వారా ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్లోకి వచ్చాను. 4 ఇయర్స్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా ఇదే హాస్టల్లో ఉన్నాను. ఎప్పుడు ఫుడ్కి కానీ అకామిడేషన్ కానీ ఎలాంటి ఇబ్బంది నాకు రాలేదు. చదువుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది నాకైతే రాలేదు. ఈ 4 ఇయర్స్ చదువుకున్న తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్తో నేను కాలేజ్ నుంచి అలాగే హాస్టల్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతున్నాను. నాకు జాబ్ వచ్చింది ఎక్కడంటే ఇన్ఫోసిస్ కంపెనీలో. అందరికీ వినే ఉంటారు చాలామంది పిల్లలు, అక్కలుగానే తెలుసు. కానీ ఇన్ఫోసిస్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ. అందులో నాకు సిస్టమ్ ఇంజనీర్గా రోల్ అనేది వచ్చింది. నా ప్యాకేజ్ వచ్చేసి ఫ్రెషర్ ప్యాకేజ్ 3.6 LPA. నుంచో పెట్టామనుకోండి, ఇటెల్లలో తెలియని వాళ్ళకి మనం మొత్తం ఏలేసి రాగాలి. అవునా కాదా చెప్పండి. సో ఇప్పుడు మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోమని కాదు, మాకన్నా బెటర్ పొజిషన్స్లో ఉంటారు. ఇప్పుడు మేడం ఉన్నారు మనకి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.